అహంభావం నిన్ను ప్రతి ఒక్కరి నుండి దూరం చేస్తుంది. చివరికి ఆ భగవంతుడి నుండి కూడా. లైఫ్లో ఎదగాలంటే కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని కొన్ని మార్చుకోవాలి. ఇంకా కుదరకపోతే నేర్చుకోవాలి. విలువ అనేది నువ్వు అడిగితే ఇచ్చేది కాదు, నీ ప్రవర్తన బట్టి సమాజం నీకు ఇచ్చేది. ఈ సృష్టిలో జీవులన్నిట్లో ఒక్క మనిషి తప్ప మిగతా జీవులన్నీ నిజాయితీగా వాటి కోసం అవే బ్రతుకుతున్నాయి. నువ్వు దేన్ని చూసి మిడిచిపడుతున్నావు? సంపద ఒక్క క్షణంలో పోవచ్చు, అందం ఒక్క వ్యాధితో పోతుంది, గౌరవం ఒక్క తప్పుతో పోతుంది. అన్నీ ఉన్నాయని గర్వపడకు. శరీరం మీద ఒక్క నూలు పోగు కూడా లేకుండా వచ్చావని మర్చిపోకు. అందమైన జీవితం అంటే అన్నీ ఉండటం కాదు, అన్నీ పంచుకోగలిగే మనిషి ఉండటం. బ్రతకటం అంటే నలుగురితో నవ్వుతూ ఉండాలి, అంతేకాని నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు. ఒకరోజు రాజుగారింట్లో కుక్క చనిపోయింది. ఊరందరూ వెళ్ళి చూసి వచ్చారు. అయితే కొద్ది రోజుల తర్వాత రాజుగారు కూడా చనిపోయారు. కానీ ఎవరూ చూడటానికి వెళ్ళలేదు. కుక్క చనిపోయినప్పుడు రాజుగారు ఏమైనా అనుకుంటారేమోనని భయంతో వెళ్ళి చూశారు. ఇప్పుడు రాజుగారే లేనప్పుడు ఇంకా భయమేముందులే అనుకున్నారు. ఎప్పుడైనా హోదా కన్నా వ్యక్తిత్వం చాలా గొప్పది. అవకాశం ఉన్నా, పరిస్థితులన్నీ సానుకూలంగా తన వైపే ఉన్నా తప్పు చేయకుండా ఉండగలిగే వారే ఉత్తములు. పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తారు. నిజానికి పక్కకు చూసినా తెలుస్తుంది. కానీ మనకున్న అలవాటే దగ్గర ఉన్నదాన్ని వదిలేసి దూరంగా ఉన్నదాన్ని చూడటం. జీవితంలో ఏం జరిగినా నవ్వుతూ ముందుకెళ్ళటమే. అదే నీ విజయ రహస్యం. ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకు. ఎందుకంటే తెల్ల కాగితం మీద చిన్న నల్ల మరకను మాత్రమే చూసే ఈ సమాజంలో నీలో మంచితనాన్ని ఎప్పటికీ చూడలేరు. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది. ఎందుకంటే గాయం చేయకుండా మనిషిని చంపగలిగే శక్తి ఒక్క మాటకుంది. తప్పు చేస్తే క్షమించేంత మంచివాళ్ళగా ఉండండి, కానీ మోసం చేస్తే తిరిగి నమ్మేంత మూర్ఖులుగా ఉండకండి. దైవం అంటే గుడిలో ఉండే ప్రతిమ కాదు, మనిషి గుండెల్లో ఉన్న మానవత్వం కూడా దైవమే. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియనట్లుగానే ఉండు. ఎందుకంటే బాగుపడే వారిని చూసి ఓరవలేదు ఈ సమాజం. కాలికి ఎదురు దెబ్బ తగిలిందని రాయిని దూషించకు. నడక సరిగ్గా లేదని గ్రహించుకో. మనిషికి నడక సరిగ్గా ఉంటేనే ప్రయాణం సాగుతుంది. నడవడి సరిగ్గా ఉంటేనే జీవితం. జీవితంలో నువ్వు సర్వం కోల్పోయినా మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే మనోధైర్యం ఉంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందవచ్చు. సర్వం కోల్పోయే స్థితిలో ఉన్నా ఇచ్చిన మాట తప్పకూడదు. అద్దం చూసుకుంటే నీ మొహమే కనిపిస్తుంది, అర్థం చేసుకుంటే అందరిలో నువ్వే కనిపిస్తావు. మనకున్న జ్ఞానాన్ని మన ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి, కానీ ఎదుటివారి నాశనానికి ఉపయోగించకూడదు. జరిగేవన్నీ మన చేతుల్లో ఉండవు, కానీ చేసేవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. అనుభవం ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టే వస్తుంది. తాతల తండ్రుల ఆస్తులతో కాదు జలసా చేయటం. నువ్వు కష్టపడి సంపాదించిన దాంతో జలసా చేయి. అప్పుడు తెలుస్తుంది నీకు డబ్బు విలువ. ఒకసారి దెబ్బతిన్న చోట మళ్ళీ పడ్డావంటే నువ్వేమీ నేర్చుకోలేదని అర్థం. మనం బాధపడితే మనల్ని చూసి నవ్వేవాళ్లే తప్ప ఓదార్చేవాళ్ళు ఎవరు ఉండరు. మనం ఎంత చదువుకుందాం అనేది పత్రాల్లో ఉంటుంది, మనం ఎంత నేర్చుకుందాం అనేది ప్రవర్తనలో ఉంటుంది. మనసుకు ఆశ ఎక్కువ, ఏది నచ్చితే అది కావాలంటుంది. కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అది మాత్రమే ఇస్తుంది. మనిషి తను కూడబెట్టుకున్న సంపదను లెక్కిస్తుంటాడు, కానీ తరిగిపోతున్న తన ఆయుష్ను మాత్రం గుర్తించలేకపోతున్నాడు. కాలానికి నువ్వేమిస్తావో కర్మ అదే మళ్ళీ నీకు తిరిగి ఇస్తుంది. క్యాష్ ఉన్నవారితో కాదు, క్యారెక్టర్ ఉన్నవారితో స్నేహం చేయి. లైఫ్లో ఎప్పుడు నువ్వు అవమానపడే రోజు ఎప్పటికీ రాదు. కనిపించే బంధువులు ఆపద సమయంలో అడిగితే సహాయం చేయొచ్చు, లేక మొహం చాటేయచ్చు, కనపడకుండా పోవచ్చు. కానీ కనపడని ఆ భగవంతుడి మీద ఉంచిన నమ్మకం మాత్రం తప్పక అక్కడికి వస్తుంది. కాస్త ఆలస్యంగా అయినా
ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక రూపాన సహాయం అందేలా చేస్తాడు. ఉచితంగా ఏదీ రాదు. అలా వచ్చిన దాని వెనక ఏదో ప్రమాదం ఉంటుంది. ఆ డబ్బు ఎంతో కాలం నిలవదు. వేసే ప్రతి అడుగు విలువైంది. అలసిపోవద్దు, ఆగిపోవద్దు. అదే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. డబ్బు, పేరు, హోదా, ఖ్యాతి వీటన్నిటికంటే లైఫ్లో ఆనందంగా ఉండటానికి ముఖ్యంగా అవసరమైంది సంతృప్తి. ఇది లేకుంటే పైనవెందుకు పనికిరావు. నేనే స్థాయిలో ఉన్నాననేది ముఖ్యం కాదు, ఏ స్థాయి నుండి వచ్చాననేదే ముఖ్యం. మనిషి అప్పటికీ దాన్ని మర్చిపోకూడదు. మనం బాగుండాలి అనుకునేవారు కోపంగా మాట్లాడతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రమే నవ్వుతూ మాట్లాడతారు. మాయమాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ, సూటిగా మాట్లాడే వాళ్లకు శత్రువులు ఎక్కువ. మనిషి బ్రతకటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి కావలసింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు, అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవటానికి కావలసింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. బియ్యం రాశిలో చేయి పెట్టి ఎంత ప్రయత్నించినా పిరికడి బియ్యం మాత్రమే దొరికినట్లు జీవితంలో కూడా నువ్వెంత తాపత్రయపడ్డా నీకు దక్కేది యోగ్యమున్నంత మేరకే. శత్రువైనా సరే ఆపదలో ఉంటే ఆదుకోవాలి. నీ ఇంటి గుమ్మం ముంగిటికి వస్తే మర్యాదగా పిలిచి కూర్చోబెట్టి మంచినీళ్ళైనా ఇచ్చి పంపాలి. అది మనిషి యొక్క కనీస ధర్మం. ఒకరి చేతిలో బలమైన మేకవు కాకు. ఆకాశాన్ని చీల్చుకుంటూ బద్దలు కొట్టుకొని వచ్చే మెరుపుక. అలా అయితేనే ఈ మాయదారి లోకంలో బ్రతకగలుగుతావు. జీవితం అనేది చక్రాలు లేని బండి లాంటిది. ఆచితూచి ప్రయాణిస్తేనే అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతారు. ఏ మాత్రం ఆదమర్చినా అదుపు తప్పి అనుకోని సమస్యల సుడిగుండంలో పడిపోతావు. జీవితం ఉంది కానీ అర్థం లేదు. ప్రాణం ఉంది కానీ ప్రశాంతత లేదు. నిత్యం నిరంతరం సంఘర్షణలతో గడుపుతున్న కాలం. ఆశ అంతం, కోరికలు శూన్యం. ప్రతి అర్థం పరమార్థమే. ఈరోజు నీ పరిస్థితి చూసి నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి నువ్వేంటో నిరూపణ చేసే అవసరం లేదు. ఎందుకంటే కర్మకందరూ తల వంచక తప్పదు. కోరికలకు ఎప్పుడు బానిస కాకు. తృప్తిగా బ్రతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేవు. జీవితమే ఒక గొప్ప వరం. దానిని ఎప్పుడూ శాపంలా మార్చుకోకు. ఓటమి భయాన్ని గెలిచినప్పుడే మనిషి జీవితంలో గెలుస్తాడు. అనుకున్నదే సాధిస్తాడు. గెలిపే జీవితం కాదు, ఓటమి శాశ్వతం కాదు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోవటమే జీవితం. మరణం అడిగిందట జీవితాన్ని, నిన్ను ప్రేమించే అందరూ నన్నెందుకు ద్వేషిస్తున్నారని. జీవితం నవ్వుతూ చెప్పిందట, ఎందుకంటే నేను ఒక అందమైన అబద్ధాన్ని, నువ్వు భయపెట్టే వాస్తవానివి అని. పునాది లేని నిర్మాణము, నీతి లేని ఎదుగుదల ఈ రెండు ఎక్కువ కాలం నిలబడవు. ఏదైనా చూస్తే చూసినట్లే మాట్లాడాలి, వింటే విన్నట్లే మాట్లాడాలి. అంతేకాని చూడకుండా వినకుండా తెలిసినట్లు మాట్లాడకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.